చంద్రబాబు నాయుడు కీలకమైన పదవి అడిగారు. ఒకప్పుడు ఆయన యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఇట్లాంటి వాటిలో అప్పుడు ఎన్టీ రామారావు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు కన్వీనర్లుగా చేశారు. ఎన్డీఏ వన్ టైంలో కీలక పాత్రే పోషించారు. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్డీఏ 2 అనకూడదు, 3 అనాలి. ఎందుకంటే 2014, 2019, 2024 లేదా ఎన్డీఏ 5 అన్నారు. ఎందుకంటే అప్పట్లో వాజ్పేయి టైంలో 2 సార్లు ప్రభుత్వాలు జరిగినాయి. ఎన్డీఏ 1, 2 ఆ తర్వాత ఇప్పుడు 3 కలిపితే 5 అవుతుంది. ఇప్పుడు ఈ దఫా వాస్తవంగా క్రిందసారి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత యూపీఏతో జట్టు కట్టారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల ముందు ఎన్డీఏలోకి చేరి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ లేదా ఎన్డీఏ వైస్ చైర్మన్ అంటే చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ పదవి ఆశించారు. అయితే 305 సీట్లు ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. ఇంతకు ముందు ఫుల్ గా సింగిల్ గానే బీజేపీకి వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది. నరేంద్ర మోడీ అందుకు అంగీకరించలేదు. చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని పరిపాలన అనుభవం ఆల్రెడీ ఆయనకు ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా గాని ప్రధానమంత్రిగా గాని ఇంకా వేరే వాళ్ళు ఇదివరకంటే అప్పుడు తాత్కాలికంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, లైక్ విపి సింగ్ కి అనుభవం తక్కువ, అట్లాగే అప్పుడు ఉన్నటువంటి చంద్రశేఖర్ కి అనుభవం తక్కువ, లేకపోతే దేవగౌడకి అనుభవం తక్కువ, ఇట్లాంటి అనుభవాలు నేపథ్యంలో ఇంకొక సోర్స్ కి అక్కడ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈయనకి అవకాశమే లేదు. అందుకనే నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు కన్వీనర్ గా అంటే కన్వీనర్ ఆ డిప్యూటీ కన్వీనర్ పదవి అడిగితే లేదా చైర్మన్ ఆ డిప్యూటీ చైర్మన్ పదవి అడిగితే ఒప్పుకోలేదు అంటూ రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా దేవగౌడ మాట్లాడటం సంచలనం సృష్టించింది. దేవగౌడ ఐఎన్డీఏ కూటమి అయితే కనుక మాట్లాడితే తప్పే, లేకపోతే ఏ థర్డ్ ఫ్రంట్ అయితే తప్పే. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనే టెంటే లేదు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం దేవగౌడ ఎన్డీఏ తరఫున ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కేంద్ర స్టీల్ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత వెంటనే దీన్ని దిద్దుబాటు చర్య తీసుకుంది భారతీయ జనతా పార్టీ. అక్కడే అదే సభలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్లస్ రాజ్యసభ పక్ష నాయకుడైనటువంటి నడ్డా కూడా ఉన్నారు. నడ్డా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు ఏది అడగలేదు, అసలు అట్లాంటి ఆలోచన చర్చ కూడా మా ఎన్డీఏలో జరగలేదు. దాన్ని ప్రభుత్వానికి నాయకత్వం వహించేది నరేంద్ర మోడీ, దానికి మేమందరం ఒప్పుకున్నాం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా దానికి ఒప్పుకున్నాయి, కాబట్టి ఇంకొక చర్చ లేదు అంటూ దీన్ని తోసిపుచ్చారు.